మన భక్తుడి కోసం స్వయాన వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశాడని మీకు తెలుసా? అవును. అది నిజమే. అదే మన తెలంగాణ తిరుపతి అనబడే చిలుకూరు బాలాజీ. ఈ ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తెలంగాణలోని పురాతనమైన ఆలయాలలో చిలుకూరు బాలాజీ ఆలయం చాలా ప్రముఖమైనది. ఇక్కడి వెంకటేశ్వర స్వామి గుడికి ఆశ్చర్యకరమైన చరిత్ర ఉంది. శ్రీరాముడిని భక్తితో సేవించి చరిత్రలో గొప్ప భక్తుడిగా పేరొందిన శ్రీ రామదాసు మేనమామలు, ఆయన అక్కన్న, మాదన్నల కాలంలోనే చిలుకూరు బాలాజీ ఆలయ నిర్మాణం జరిగిందని ఆధారాలు ఉన్నాయి. చరిత్ర ప్రకారం, ప్రజల కథనం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం ఈ గుడి వెనుక చాలా చాలా చరిత్ర ఉంది. ఒక భక్తుడు ప్రతి ఏటా తిరుపతి వెంకన్నను దర్శించుకునేవాడట. అలా ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్ళే అతను ఒక ఏడాది అనారోగ్యం కారణంగా వెళ్ళలేకపోయాడు. తనను సేవించే భక్తులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే వెంకటేశ్వర స్వామి అతనికి కలలో కనిపించి, నేను ఇక్కడికి దగ్గరలోనే అడవిలో ఉన్నాను, నువ్వు తిరుమలకు రాలేకపోయావు అని ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పాడట. కలలో తనకు వెంకటేశ్వర స్వామి అలా చెప్పడంతోనే ఆ భక్తుడు పొంగిపోయాడు. వెంటనే కలలో తనకు కనిపించిన ప్రదేశాన్ని అడవిలో వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక పుట్ట అతని కంటపడింది. అతను ఆ పుట్టను తవ్వుతుండగా పొరపాటున అతని గడ్డపార పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలింది. స్వామివారి గడ్డం క్రింద, ఛాతిపైన గొడ్డలి తగలడంతో స్వామి విగ్రహానికి గాయాలయ్యాయట. ఆశ్చర్యకరంగా ఆ విగ్రహానికి కూడా గాయాలైన ప్రాంతం నుండి రక్తం విపరీతంగా ప్రవహించింది. స్వామి విగ్రహం నుండి రక్తం ప్రవహించడం చూసిన ఆ భక్తుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. రక్త ప్రవాహం చూసి నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడే అతనికి ఆకాశవాణి పిలుపు వినిపించింది. పుట్టను ఆవు పాలతో ముంచెత్తండి అని ఆకాశవాణి పలికింది. దీంతో ఆ భక్తుడు ఆ పుట్టను ఆవు పాలతో ముంచెత్తాడు. అలా చేయగా ఆ పుట్టలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ విగ్రహం బయటపడింది. ఇలా బయటపడిన తరువాత స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదంతా జరిగిన తరువాత కొన్ని రోజులకు స్వామివారి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇది చిలుకూరు బాలాజీ కథ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.